ఇప్పుడైతే హుండై షోరూమ్కి వచ్చాం. హుండై అయితే తనకు చాలా బాగా నచ్చింది. నేనే రకరకాల కార్స్ చూద్దాం అనుకుని చూశాను. ఫైనల్గా హుండై తీసుకుంటే తను హ్యాపీ ఫీల్ అవుతుంది అనిపించి చివరికైతే ఇక్కడికి వచ్చాను. మోస్ట్లీ క్రెటా బుక్ చేస్తానేమో, నాకు తెలియదు. అల్కాజర్ బుక్ చేస్తానో చూద్దాం. ఎందుకంటే క్రెటా కొత్త మోడల్ వచ్చింది కాబట్టి అది ఒకసారి చెక్ చేసి దాంట్లో కూడా సౌండ్ అది చూసి ఫైనల్గా ఏదో ఒకటి బుకింగ్ స్లిప్ అయితే తీసుకుని వెళ్తా. క్రెటా కొత్త మోడల్, బట్ టాప్ నుంచి సెకండ్ వేరియంట్ అంట. అందుకే దీనికి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఏం రాలేదనుకుంటా. టాప్ మోడల్ చూస్తే ఇంకా తెలుస్తుంది. కార్ అయితే చూడడానికి బాగుంది. టాప్ మోడల్ కి దీనికి సౌండ్ సిస్టమ్ తేడా రాదుగా? లేదు సార్, బోత్ స్పీకర్స్ వస్తాయి మనకి ఇందులో. టాప్ మోడల్ కూడా సేమ్. అంటే దీంట్లో ఎన్ని స్పీకర్స్ వస్తాయి? టోటల్ 8 స్పీకర్స్ వస్తాయి సార్ మనకి. టాప్ లో కూడా సేమ్ 8 స్పీకర్స్. డ్యూయల్ జోన్ ఏసీ ఉంటుంది మీకు. డిపెండ్స్ ఆన్ కన్వీనియన్స్. మనకి అక్కడ ఒకవేళ కూలింగ్ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెంపరేచర్ తగ్గించుకున్నాం అనుకోండి, ఇక్కడ తగ్గుతుంది. ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ హీటింగ్, అక్కడ కూలింగ్ ఆప్షన్ ఉంటుంది. మన ఆప్షన్ అనమాట. అండ్ ఇది పానోరామిక్ సన్ రూఫ్, 1 టచ్ ఉంటుంది. మీకు టోటల్ వ్యూ అనేది ఓపెన్ అవుతుంది. రూఫ్ టోటల్ ఓపెన్ అవుతుంది, గ్లాస్ హాఫ్ ఆఫ్ ది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అంతా వాయిస్ కమాండ్ కూడా ఇచ్చారంట కదా సార్? ఈ బటన్ ప్రెస్ చేసి మనం కమాండ్స్ ఇస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే. అండ్ మ్యూజిక్ సిస్టమ్ బోస్ కాబట్టి ఇందులో మనకి మ్యూజిక్ అనేది ప్రీమియం ఉంటుంది. బ్లూ లింక్ కూడా మొబైల్ నుంచి కనెక్ట్ చేసేసుకోవచ్చు మనకి. ఓకే. బూట్ స్పేస్ ఎంత అండి దీనికి? బూట్ స్పేస్ 430 లీటర్స్ వస్తుంది సార్ మనకి. ఓకే. అండ్ దీనికి ఫ్లాట్ బెడ్ ఉందో లేదో చూడాలి. ఫ్లాట్ బెడ్ ఉంటే ఇది సూపర్. అంత ఫ్లాట్ రాలేదు కానీ నాట్ బ్యాడ్. ఇప్పుడు దీని స్లైడింగ్ లేదు కదా, ఉండదు కదా 5 సీటర్. పోనీ రిక్లైనింగ్ ఆల్రెడీ రిక్లైన్ చేశాను. స్ట్రైట్ గా పెట్టుకోవచ్చు, కొంచెం రిక్లైన్ చేసుకోవచ్చు. ఓహో, మీరు కూర్చోండి. ఓకే. అక్కడ రిక్లైనింగ్ ఇలా స్ట్రైట్ ఉంటుంది. ఓకే. లిటిల్ బిట్ మనం ఇలా వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ హెడ్ రెస్ట్ కూడా కుషన్ వస్తుంది, కంఫర్ట్. ఇది కొంచెం ఫుల్ బ్యాక్ చేయరా? దిస్ ఇస్ మ్యాక్స్. ఓకే, ఇది మ్యాక్సా? ఓకే. రిక్లైన్ చేయండి. ఇది కంప్లీట్ మనకి రెస్టింగ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఫుల్ రెస్ట్ వరకు వెళ్తుందా? అదే మ్యాక్సిమం. ఓకే. అంటే ఇన్నోవా హై క్లాస్లో అయితే టోటల్ ఫ్లాట్ అయిపోతుంది. ఇదా? ఓకే. మనకి దీనికి టాప్ ఎండ్కి ఉన్న తేడా ఏంటి? టాప్ ఎండ్ లో మీకు లెదర్ సీట్స్ వస్తాయి, వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి, 2 డ్రైవర్ కో ప్యాసింజర్. ఓకే. 360 డిగ్రీ కెమెరా యాడ్ అవుతుంది. ఓకే. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉంటాయి మనకి. అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ యాడ్ అవుతాయి. దీంట్లో లేవు అడాస్? దీంట్లో అడాస్ లేదు. ఓకే. ఇంకా అంతేనా? ఇవి అండ్ ఎక్స్టీరియర్ దేర్ ఇస్ నో చేంజెస్. ఇంటీరియర్ లో ఫీచర్స్ యాడ్ అవుతాయి మనకి. ఓకే. సేఫ్టీ ఫీచర్స్. ఒకసారి సౌండ్ పెట్టండి. ఇందాక ఇది తీసుకుంటే ఇంకా సుష్మా అసలు ఆలోచించదు, అబ్బా సూపర్ అంటది. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ టాప్ ఎండ్ కాబట్టి. ఓకే. అండ్ ఇందులో కూడా బోస్ స్పీకర్స్ వస్తాయి మనకి. 360 కెమెరా యాడ్ చేశారు టాప్ ఎండ్ లో. ఇందులో అడాస్ లేదు కదా? ఇందులో మిస్ అవుతాం మనకి. ఓకే. నేను ఈ వెహికల్ తీసుకుంటా. నేను నెల 2 నెలల్లో కొత్తది వచ్చింది. నేనేం అప్గ్రేడ్ చేసుకునే అవకాశాలు అప్గ్రేడ్ మీన్స్ అంటే ఎక్స్చేంజ్ లో మనం తీసుకుంటాం కానీ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. ఓకే. అది అండ్ ఇందులో ఏంటంటే కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా. అంబియన్ లైటింగ్ 64 కలర్ లైట్స్. యాక్చువల్లీ దీనికోసమే మా వాళ్ళకి బాగా నచ్చింది. ఇంటీరియర్ కూడా కొంచెం టాన్ కలర్ లో ప్రీమియం కలర్ లో ఇచ్చారు మనకి. అండ్ గేర్ ట్రాన్స్మిషన్ అనేది మనకి కొంచెం ప్రీమియం అపీరియన్స్ ఉంటుంది. ఈ గ్లాసీ ఫినిష్ అంతా. ఈవెన్ అందులో కూడా ఆటోమేటిక్ లో సేమ్ అదే లుక్ లో వస్తుంది మనకి. ఓకే. కావాలి మ్యాండేటరీగా అనుకుంటే గో ఫర్ క్రెటా. లేదు ఆల్ రెస్ట్ ఆఫ్ ది ఆల్ ఫీచర్స్ మనకి ఇందులో ఉన్నాయి. 360 కెమెరాతో పాటు సెన్సార్స్ కానీ ఫ్రంట్ సెన్సార్స్, రేర్ సెన్సార్స్ అండ్ ఇంక్లూడింగ్ సైడ్స్ ఫుట్ స్టెప్ అండ్ 7 సీటర్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. కాకపోతే ఇంటీరియర్ టాన్ కలర్ కొంచెం ప్రీమియం అపీరియన్స్ ఉంది మనకి ఇందులో. యాక్చువల్గా మా కో బ్రదర్ దగ్గర సేమ్ ఆల్కాజర్ ఉంది. మళ్ళీ 1, 2 సేమ్ ఎందుకు అని ఒక చిన్న థాట్. మిగిలిన విషయాల్లో అయితే ఆల్కాజర్ ఆల్రెడీ యువర్ కన్వీనియన్స్. ఎందుకంటే మనకి 2 సేమ్ అని మనం అలా థింక్ చేయొచ్చు, బట్ 2 ప్రీమియం గా ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఒకవేళ 5 సీటర్ ఆప్షన్ రిక్వైర్మెంట్ ఉందంటే గో ఫర్ 5 సీటర్. ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాడ్ అవుతారు మనకి ఇన్ కేస్ అనుకుంటే గో ఫర్ 6 సీటర్ ఆర్ 7 సీటర్. ప్రైస్ రేంజ్ లో ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది, కాకపోతే 1.5 మాత్రమే డిఫరెన్స్ వస్తుంది దానికి. ఇప్పుడు దీనికి పెడల్ షిఫ్ట్స్ ఇచ్చారు కదా, ఆటోమేటిక్ దానికి దాంట్లో కూడా వస్తాయి ఆటోమేటిక్ లో పెడల్ షిఫ్ట్స్. స్టీరింగ్ కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్, పానోరామిక్ సన్ రూఫ్, ఆల్
ఆల్ ఫీచర్స్. ఇది కూడా వాయిస్ అసిస్ట్ ఓపెన్ ఉంటుంది ఇది అంటే ఇది ఆల్రెడీ మా వాళ్ళతో తిరిగింది ఉంటుంది. మా వాళ్ళతో తిరిగింది. ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్రేక్ అండ్ మెయిన్ ఇది దీనికి ఫ్లాట్ బెడ్ ఉంది కదా, సో ఈ ఫ్లాట్ బెడ్ మా వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. ఇందులో 6 ఆప్షన్ 7 సీటర్ ఉంది. ఏదైనా ఫ్లాట్ ఫుల్ కంప్లీట్ ఫ్లాట్ వస్తుంది. 7 సీటర్ ఇంకా కంప్లీట్ ఫ్లాట్ అవుతుంది. ఒకవేళ లగేజ్ ఎక్కువ ఉంది లేదా కిడ్స్ ఉన్నారు, లాంగ్ ట్రావెలింగ్, సైకిల్ లాంటివి పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. సో అందుకోసం చూస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు బుకింగ్ ఎంత కట్టాలి నేను? 25,000. సరే కట్టేద్దాం రండి, ముందు తర్వాత చూద్దాం. నేను మార్చుకోవచ్చు కదా? ఓకే. మోడల్ అల్కాజార్, కలర్ స్టారీ నైట్. అది నాకు డౌట్, డీజిల్ ఆపేస్తున్నారు, బ్యాన్ చేస్తారు అంటున్నారు. సార్ ఒకటి, మనం ఇప్పుడు వెహికల్ ఈరోజు తీసుకున్నామంటే డెలివరీ రోజు 15 years లైఫ్ ట్యాక్స్ ఆల్రెడీ పే చేస్తాం. దెర్ ఈస్ నో ఆప్షన్ టు స్టాప్, రైట్? నెక్స్ట్ ప్రొడక్షన్ తగ్గిస్తున్నారు, కాకపోతే ఇప్పుడు పాతగా రన్ అయ్యే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే రన్ అవుతాయి. ఓకే, మొత్తానికి అయితే అల్కాజార్ ప్రస్తుతానికి బుక్ చేద్దాం అనుకున్నాను. ఇంతవరకు డీజిల్ వద్దు, ఇది వద్దు అనుకున్నాను, బట్ చూద్దాం. ద డిఫరెన్స్ ఈస్ అరౌండ్ 1 lakh. అదే 134 తక్కువ అనుకుంటే 5 సీటర్ వస్తుంది విత్ అడాస్. అండ్ మధ్యలో దానికి కూడా కప్ హోల్డర్ లాగా ఇది, అదే ఆర్మ్రెస్ట్ లో కప్ హోల్డర్స్ ఇస్తారు కదా? ఆర్మ్రెస్ట్ లో కప్ హోల్డర్ రాదు, ఓన్లీ ఆర్మ్రెస్ట్. ఇప్పుడు ఫర్దర్ గా గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఓన్లీ ఆర్మ్రెస్ట్ ఇస్తే కప్ హోల్డర్స్ లేవు, అండ్ హెడ్ రెస్ట్ కూడా లేదు. అవునా? ఆర్మ్రెస్ట్ లేకపోతే కప్ హోల్డర్ అండ్ హెడ్ రెస్ట్. ఎందుకు అలాగా? అది ఫర్ సేఫ్టీ ఫీచర్స్. ఇప్పుడు 3 members కంఫర్ట్ కూర్చోవాలంటే ఆర్మ్రెస్ట్ తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే మిడిల్ లో వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్. నార్మల్ గా ఆర్మ్రెస్ట్ వస్తూ దాంట్లో మధ్యలో 2 కప్స్ పెట్టుకోవడానికి ఉంటాయి కదా. దీని సీట్ పర్సనాలిటీ కొంచెం తక్కువ కదా. 7 సీటర్ అయినప్పుడు ఏమవుతుందంటే సీట్ అనేది అడ్జస్ట్మెంట్ జరగాలి, దానివల్ల. మెన్షన్ డీటెయిల్స్, ఓకే, అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు మార్నింగ్ ఒకసారి కలర్ వేరియంట్ కన్ఫర్మ్ చేసి రీఆర్డర్ చేసేస్తాను. బుకింగ్ పేమెంట్ తీసుకున్నాక మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే, ఓకే. దిస్ ఇస్ ఫర్ జస్ట్ మీకు కన్ఫర్మేషన్ కోసం రిసీవ్డ్ అన్నట్టు. ఓకే, 20,000 రిసీవ్డ్ అన్నట్టు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో ఫైనల్గా బుకింగ్ అయితే చేశా.